ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవా ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయడం కోసం ఈ దీంట్లో వార్త. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తమర పుణ్యమే కూడా గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏగా నష్టపరి చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో శాంక్షన్ చేసింది 2021 నాడు, మొదలుపెట్టింది 2022 నాడు, సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది 2023 జూలై 23కి. పీరియడ్ మొత్తం మీదేనా. దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను. వీటి ద్వారా పూర్తిగా అవగతం అవుతాం. ఇది రెండో అంశం. ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు పనులు చేయటమే కాకుండా ఏడీల వరకు అందరినీ ఇక్కడ సమావేశపరిచి హైదరాబాద్ నగర ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలి. దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్షాకాలం, వానలు, రకరకాలైనటువంటి గాలి, వీటితో ప్రమాదం కానీ, వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ, చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ, ఇవన్నీ ఉత్పన్నం కావటానికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని వారందరూ సూచించడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌసెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఫార్మా కావచ్చు, బయోటెక్ కావచ్చు,
సర్వీస్ సెక్టర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున దృష్టిలో పెట్టుకొని అన్నీ ఉన్నాయి. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగు అనేటువంటి నమ్మకం కలిగించే విధంగా నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి గత 7-8 నెలల సంవత్సరాల నుంచి శాఖలో ప్రమోషన్స్ లేవని, తద్వారా చాలామంది ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని సమావేశం దృష్టి తీసుకొని వస్తే ఆ ప్రమోషన్స్ గురించి కూడా యాజమాన్య స్థాయిలో ఉద్యోగస్తులు అందరితో మాట్లాడి తాను నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ శాఖ నిరంతరం ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి శాఖ. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా, కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించి వచ్చేటువంటి సిబ్బంది, ఆ సిబ్బంది అందరినీ మీకోసమే అంటే మన కోసమే నియమించి మన కోసమే పనిచేసే స్థాయిలో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో సమన్వయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరంతరం మీకోసమే ఈ శాఖ మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఒక భాగం. రెండో అంశం, నిలువున విరిగిపడ్డ సూపిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.